హీరోయిన్ సమంత తాజాగా మరో పెళ్లి చేసుకుంది. డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. కోయంబత్తూరులోని ఈసా ఫౌండేషన్లో అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ఈ వార్త బయటకు వచ్చిన కొన్ని నిమిషాలకే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. నెటిజన్లు, అభిమానులు, సినీ సెలబ్రిటీలు సమంతకు విషెస్ తెలిపారు. అయితే ఇప్పుడు నెట్టింట హడావిడి చేస్తున్న మరో హాట్ టాపిక్. సమంతకు చాలా కాలం క్రితమే నిశ్చితార్థం జరిగిందా అనే వార్త వైరల్ అవుతుంది. 2020లో సమంతకు రాజ్ నిడిమోరుతో పరిచయం ఏర్పడింది. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 షూటింగ్ సమయంలో కేవలం ప్రొఫెషనల్ బాండ్ మాత్రమే ఉంది. కానీ నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. ఆ సమయంలో తన వ్యక్తిగత సమస్యల మధ్య స్క్రిప్టులు, ప్రాజెక్టుల విషయంలో రాజ్తో కమ్యూనికేషన్ మరింత పెరిగినట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఎప్పుడు ప్రేమలో పడ్డారో ఎవరికి స్పష్టంగా తెలియదు, కానీ గత కొన్ని నెలలుగా మాత్రం ఇద్దరూ ఎక్కడ కనిపించినా జంటగానే కనిపించారు. చెన్నై పికిల్బాల్ టీమ్ ఈవెంట్స్ లో, ప్రైవేట్ పార్టీల్లో, కొన్ని ట్రావెల్ ఫోటోలు కూడా నెట్ లో చక్కర్లు కొట్టాయి. వీళ్ల డేటింగ్ గురించి అప్పట్లో వచ్చిన రూమర్స్ పై సమంత గానీ రాజ్ గానీ స్పందించలేదు. అయితే ఎవరూ ఊహించని విధంగా అకస్మాత్తుగా పెళ్లి చేసుకుని అందరినీ షాక్ కి గురిచేశారు. అయితే పెళ్లి అనంతరం సమంత తన కొత్త జీవితానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంది. వాటిలో ఒక ఫోటోలో ఆమె చేతిలో డైమండ్ రింగ్ ఉంది. అయితే ఆ రింగ్ ను సమంత గతంలో కూడా ఒక ఫోటోలో పోస్ట్ చేసింది. అది ఈ ఏడాది వాలెంటైన్స్ డేకు ముందు రోజు, అంటే 10 నెలల క్రితమే సమంతకు నిశ్చితార్థం జరిగినట్లు నెటిజన్లలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అప్పట్లో ఆ రింగ్ తో సమంత తన ప్రేమ గురించి హింట్ ఇచ్చిందా అని అభిమానులు ప్రస్తుతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.